వీటికి డీటెయిల్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు. పవన్ ఉత్తరాంధ్రలో వారాహి యాత్రను చేపట్టబోతున్నారు. ఇప్పటికే పలు దశల్లో వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆయన ఎన్నికల సమరశంఖం పూరించడం మరోసారి ఈ యాత్ర ద్వారా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా వారాహి విజయ యాత్ర చేసి అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టించారు. అలాగే ఈ వారాహి యాత్రలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దోపిడీని ప్రశ్నిస్తూ తన గళాన్ని ప్రజలకు వివరించారు. దీంతో న్యూట్రల్ పీపుల్ని కూడా పవన్ అట్రాక్ట్ చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా దూకుడు పెంచాయి. అదేవిధంగా పవన్ తన వారాహితో రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 27 నుంచి ఉత్తరాంధ్రలో పవన్ ప్రచారం చేయనున్నారు. తొలి విడతలో కీలక నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వారాహి వాహనంపై పవన్ క్యాంపెయిన్ చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వారాహి వాహనాన్ని మంగళగిరికి తరలిస్తున్నారు. ఇక ఈసారి పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా అక్కడ వారాహి ప్రచారం ప్రారంభించాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పిఠాపురంలో 1,00,000 మెజార్టీ టార్గెట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆ వాహనాన్ని ఏపీ పర్యటన కోసం ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారు. ఇక టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ సీట్లలో 3వ వంతులో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో జనసేన పోటీ చేయబోయే సీట్లే కాకుండా కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. వైసీపీని గద్దెదించడమే తన లక్ష్యమని జనసేనాని గతంలోనే ప్రకటించారు.